నాంపల్లి కోర్టు కూడా కేసును కూడా విత్డ్రా కావటం జరిగింది. అలాంటి కేసులో ఈరోజు అధికారం చేతిలో ఉందని చెప్పి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. గతంలో బీహార్లో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ మనం చూసినట్టయితే ఒక్కొక్క రాష్ట్రంలో 60 లక్షల ఓట్లు తీసేసి ఇలా అధికారంలోకి రావటం జరిగింది. ఇలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఈ దేశంలో అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడిచి ఇవాళ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ను ఆదర్శంగా తీసుకొని ఒక నియంత పరిపాలన, ఒక ఏకపార్టీ పరిపాలన నడిపించాలనే సిద్ధాంతంతో ఈరోజు మరి మోడీ గారు బీజేపీ ప్రభుత్వం వస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ చట్టం కానీ, సమాచార హక్కు కానీ, ఫుడ్ సెక్యూరిటీ బిల్ కానీ సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈరోజు ఈ దేశం ప్రపంచ దేశాలలో అగ్రదేశంగా మారిందనంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీజేపీ 12 సంవత్సరాలలో ఒక్క ప్రాజెక్టును తెలంగాణలో నిర్మించలేకపోయిందనంటే వారి పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజులలో మోడీ గారికి బీజేపీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని కూడా మేము పూర్తి విశ్వాసంతో ఉండి ఈరోజు బీజేపీ నాయకుల్ని మేము సిగ్గుపడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీరు 12 సంవత్సరాలల్లా సాధించింది ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యంగా రాష్ట్ర టూరిజం చైర్మన్గా మరి నేను దాదాపుగా 2 సంవత్సరాల 23 నెలల పీరియడ్ను కూడా నేను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి టూరిజం నుంచి మరి సూర్యాపేటకు సంబంధించి ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ కింద ఒక 5 కోట్ల రూపాయలు, ఉర్లుగొండ డెవలప్మెంట్కు ఒక 2.5 కోట్లు, తర్వాత ఏదైతే సద్దల చెరువులో ల్యాండ్ ఉందో దాదాపుగా 14 కోట్లతోటి అక్కడ పార్కును డెవలప్మెంట్ కార్యక్రమాలను కూడా మరి మేము టూరిజం నుంచి తీసుకోవటమే కాకుండా మరి నిన్న ఇక్కడ దండు మైసమ్మకు సంబంధించి అక్కడ టూరిజం డెవలప్మెంట్ కింద 2.5 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా గిరిజనుల ఆరాధ్య దైవం అయిన చాంపులాల్ జాతర మరి గతంలో పోయినప్పుడు మరి వాళ్ళందరూ కూడా అక్కడ ఒక ఫంక్షన్ హాల్ కావాలని అంటే మరి 1,50,00,000 రూపాయలు అక్కడ కూడా శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అరవపల్లి దానికి 60 లక్షలతోటి ఆ టూరిజం డెవలప్మెంట్ కింద ఆ కార్యక్రమాన్ని కూడా మరి టూరిజం నుంచి చేపడుతున్నాం. ఆత్మకూరులో ఒక పురాతనమైన టెంపుల్, ఆ టెంపుల్ డెవలప్మెంట్ కూడా ఒక 60 లక్షల రూపాయలు త్వరలో రాబోతుంది. మరి ఈ రకంగా టూరిజం నుంచి కూడా డెవలప్మెంటల్ కార్యక్రమాలను ఈ ఏరియాకు తీసుకొని దీన్ని డెవలప్ చేయాలని చెప్పి ముందుకెళ్తున్నామని కూడా తెలియజేస్తున్నాం.